Hello friends, welcome back to our channel Learn English with Subramaniam Naramalli, English for All. లాస్ట్ సెషన్లో మనం టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులు ఎలా చెప్పాలో చూసాం. అలాగే ఇప్పుడే జరిగిన పనులను ఎలా చెప్పాలో చూసాం. మరి ఈ సెషన్లో యాక్షన్ వర్బ్తో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. మరి ఈ యాక్షన్ వర్బ్తో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4లను ఎప్పుడు వాడతాము అంటే గతంలో ప్రారంభమై, అంటే గతంలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్న పనులు, ఆ పని ఇంకా కొనసాగుతూ ఉంటే, జరుగుతూ ఉంటే ఆ పనులను చెప్పడానికి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో ఒక పర్టికులర్ టైం నుంచి ఆ పని అనేది స్టార్ట్ అయింటే అప్పటి నుంచి పలానా పర్టికులర్ టైం నుంచి స్టార్ట్ అయింది, ఒక ఎగ్జాక్ట్ టైం నుంచి స్టార్ట్ అయిందని చెప్పడానికి, అంటే ఒక వాక్యంలో నుండి అని వస్తే ఏం వాడాలి అంటే సిన్స్ అనేది వాడాలి. అలా కాకుండా కొన్ని గంటలుగా, కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగా ఉంటుందా అంటే ఘా అని వస్తే దాన్ని అప్రాక్సిమేట్ టైం అంటాం. అలాంటప్పుడు ఏం వాడాలి? ఫార్ అనేది వాడాలి. నుండి అయితే సిన్స్, గా వస్తే ఫార్ అనేది వాడాలి. రిమైనింగ్ సెంటెన్సెస్ అంతా కూడా సేమ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇదే ఇవాళ మన ఛాలెంజ్, అదే 6వ రోజు ఛాలెంజ్ ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, గతంలో ప్రారంభమైన పనులు. అంటే ఆల్రెడీ ప్రారంభమై ఇంకా జరుగుతున్న పనులు, ఎగ్జాక్ట్ టైం నుంచి, అంటే ఒక ఎగ్జాక్ట్ టైంలో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్న పనులు అన్నమాట. సో నుండి అనేస్తే ఏం వాడాలని చెప్పాం? సిన్స్ అనేది వాడాలి. మరి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడాలని చెప్పాం. మరి ఏ సబ్జెక్ట్కి ఏది వాడాలి అనేది చూద్దాం. సబ్జెక్ట్ ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వస్తే ఏం వాడాలి? హ్యావ్ బీన్ వాడాలి. అలాగే V4 అనేది వాడతాము. హ్యావ్ బీన్, V4 అనేది వాడతాము. అదేవిధంగా సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, హరి ఏదైనా ఒక నేమ్ వస్తే హ్యాస్ బీన్ అనేది వాడతాము. అలాగే V4 అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. మరి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఏంటి? అసలు దీని మీనింగ్ ఏంటి అంటే గత కొంతకాలంగా ఉండడం, అంటే ఒక పని గత కొంతకాలంగా జరుగుతూ ఉంది, అంటే గత కొంతకాలంగా ఉంది, వర్క్లో ఉంది, అంటే పని జరుగుతూ ఉంది అని చెప్పే సందర్భంలో దీన్ని గత కొంతకాలంగా ఉండడాన్ని హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. సో మరి దీనికి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను ఉదయం నుండి మామిడి పండు తింటున్నాను. ఎందుకంటే మనం తినడం అనే సూత్రంతో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దాని గురించే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. నేను ఉదయం నుండి మామిడి పండు తింటున్నాను. మనం ఉదయం నుండి మామిడి పండు తింటున్నాం. నువ్వు ఉదయం నుండి మామిడి పండు తింటున్నావు. ఇలా తెలుగులో అయితే మనం వేరే వేరే సబ్జెక్ట్స్కి వేరే విధంగా అయితే సెంటెన్స్ అనేది రాస్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా రాయాలి? సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు ఎలా రాస్తామో చూద్దాం. ఏం వాడాలి? హ్యావ్ బీన్ అనేది వాడాలి. ఐ హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్. ఏం చేస్తున్నాను? తింటున్నాను. సో కాబట్టి ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. ఏం తింటున్నాను? మామిడి పండు. సో కాబట్టి మ్యాంగో. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో. నుండి అన్నప్పుడు ఏం వాడాలని చెప్పాను? సిన్స్. ఉదయం నుండి కదా. సో నుండి వచ్చినప్పుడు ఏం వాడాలని చెప్పాను? సిన్స్. ఎప్పటి నుంచి? మార్నింగ్. అంటే ఉదయం అంటే మార్నింగ్. సో ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. అదేవిధంగా నువ్వు మామిడి పండు తింటున్నావు అంటే యూ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే ఏది వచ్చినా సెంటెన్స్లో అయితే ఏ మార్పు ఉండదు ఫ్రెండ్స్. మరి అదేవిధంగా సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, రాజు ఏదైనా ఒక నేమ్ వచ్చినప్పుడు ఎలా రాస్తామంటే జస్ట్ హ్యావ్ బీన్ ప్లేస్లో హ్యాస్ బీన్ అనేది వాడతాము. సెంటెన్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్. సో రాజు ఉదయం నుంచి మామిడి పండు తింటున్నాడు. రాజు హ్యాస్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. లేదా ఆమె ఉదయం నుంచి మామిడి పండు తింటుంది అంటే రాస్తాం షీ హ్యాస్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇట్ అన్నా, హీ అన్నా సెంటెన్స్ ఒకటే ఫ్రెండ్స్. ఇలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. సో దీనికి ఇంటరాగేటివ్. మరి పాజిటివ్ ఉంటే ఇంటరాగేటివ్ ఉంటుంది కదా, పాజిటివ్ చెప్పాం. మరి దీనికి ఇంటరాగేటివ్ ఏంటి? నేను ఉదయం నుంచి మామిడి పండు తింటున్నానా? నేను ఉదయం నుంచి మామిడి పండు తింటున్నానా అంటాం. లేదు నువ్వు ఉదయం నుంచి మామిడి పండు తింటున్నావా? వాళ్ళు ఉదయం నుంచి మామిడి పండు తింటున్నారా? ఇలా అయితే మనం తెలుగులో డిఫరెంట్గా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఎలా రాస్తామో చూద్దాం.
హ్యావ్ ఐ. సో ఇంతకుముందు ఐ హ్యావ్ బీన్ అన్నాం. ఈ ఐ హ్యావ్ బీన్ ఎలా రాస్తున్నాం అనేదే మ్యాటర్. మిగతా సెంటెన్స్ అంతా కూడా సేమ్ ఫ్రెండ్స్, ఏమీ మారదు. సో క్వశ్చన్ చేసేటప్పుడు కూడా ఏమీ మారదు. హ్యావ్ ఐ బీన్, హ్యావ్ ఐ బీన్, ఐ హ్యావ్ బీన్ నేనేం రాశాను ఇక్కడ, హ్యావ్ ఐ బీన్, హ్యావ్ ఐ బీన్, హ్యావ్ యు బీన్, హ్యావ్ దే బీన్. మిగతా సెంటెన్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్. హ్యావ్ యు బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్, నువ్వు ఉదయం నుంచి మామిడి పండు తింటున్నావా? హ్యావ్ యు బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్, లేదా వాళ్ళు ఉదయం నుంచి మామిడి పండు తింటున్నారా? హ్యావ్ దే బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. హ్యావ్ ఐ ఏది వచ్చినా కూడా మనం ఇలాగే రాస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ సేమ్ రాస్తాము. చూద్దాం ఫ్రెండ్స్. హ్యాస్ షీ బీన్, హ్యాస్ హీ బీన్, హ్యాస్ ఇట్ బీన్, హ్యాస్ రాజు బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్, హ్యాస్ షీ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్, హ్యాస్ రాజు బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా అయితే క్వశ్చన్ చేస్తాము. సబ్జెక్ట్ హీ షీ ఇట్ రాజు ఎలా ఏది వచ్చినా సెంటెన్స్ అనేది ఇలాగే ఉంటుంది. ఇది పాజిటివ్ అండ్ దాని యొక్క ఇంటరాగేటివ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పాజిటివ్ ఉంటే నెగిటివ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి దీనికి నెగిటివ్ ఏంటో చూద్దాం. సేమ్ నెగిటివ్లో ఏం వాడతాం, నాట్ అనేది యాడ్ చేస్తే మనకి అది నెగిటివ్ అయిపోతుందని తెలుసు. ఇంతకుముందు హ్యావ్ బీన్ వాడాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం, హ్యావెంట్ బీన్. హ్యావ్ బీన్ వాడాము అక్కడ, ఇక్కడ హ్యావ్ నాట్ బీన్ వాడుతున్నాము అలాంగ్ విత్ బిఫోర్. అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ హరీ వచ్చినప్పుడు ఏం వాడతామంటే హ్యాస్ నాట్ బీన్ ఆర్ హ్యాజంట్ బీన్ బిఫోర్ అనేది ఉపయోగిస్తాము. అదేవిధంగా సిన్స్ అనేది నుండి అని వస్తుంది కాబట్టి సిన్స్ అని వాడతాము. మరి ఇక్కడ హ్యావ్ నాట్ బీన్, హ్యాజంట్ బీన్ అంటే గత కొంతకాలంగా లేదు అంటే ఉండడం లేదు, జరగడం లేదు అంటాం కదా, అది దాని మీనింగ్ అనమాట. హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్ అంటే. మరి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదు. ఇంతకుముందు నేను ఉదయం నుంచి మామిడి పండు తింటున్నాను పాజిటివ్, మరి తినడం లేదు అనేది పాజిటివ్కి నెగిటివ్. నేను ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదు, లేదా మనం ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదు, నువ్వు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదు, మీరు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదు. ఇలా అయితే మనం తెలుగులో నెగిటివ్ సెంటెన్స్ డిఫరెంట్గా రాస్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా రాయాలి? సో జస్ట్ ఇంతకుముందు ఏమైతే రాసామో అదే రాస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మారేది ఏంటి అంటే జస్ట్ ఒక నాట్ అనే ఒక పదం యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. హ్యావ్ తర్వాత నాట్ అనేది పెడితే పాజిటివ్ సెంటెన్స్ అని కంప్లీట్ నెగిటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. ఇంతకుముందు అక్కడ ఐ హ్యావ్ బీన్ అన్నాం, ఇక్కడ ఐ హ్యావ్ నాట్ బీన్, ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. లేదా మీరు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదంటే యూ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. వాళ్ళు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదంటే దే హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ రాజు ఏదైనా ఒక నేమ్ వస్తే ఎలా చెప్తామంటే హీ హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. అతడు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదు. హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్ అంటే మనం జనరల్గా మా నుంచి వాడేం తినలేదురా, వాడేం తినడం లేదురా, తాగడం లేదురా, పని చేయట్లేదురా అని అంటాం కదా. సో అలాంటి సింపుల్ అన్నమాట. అదేవిధంగా ఆమె ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదంటే షీ హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా డిఫరెంట్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. మరి దీనికి ఇంటరాగేటివ్ ఏంటి? నేను ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదా, తినడం లేదు అని చెప్పాను, తినలేదు అని చెప్పాను, మరి నేను తినడం లేదా అని అడగాలి, క్వశ్చన్ చేయాలి. అదేవిధంగా మీరు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదా, నువ్వు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదా. ఇలా అయితే మనం క్వశ్చన్ అయితే చేస్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా చేయాలి? ఇంతకుముందు ఐ హ్యావ్ నాట్ అన్నాను, సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే హ్యావెంట్ ఐ, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకేమీ మారడం లేదు, అదే సెంటెన్స్ నుంచే రాస్తున్నాం, కొత్తగా ఏమీ మనం యాడ్ చేయట్లేదు. హ్యావెంట్ ఐ బీన్ ఆర్ హ్యావెంట్ యు బీన్, హ్యావెంట్ వి బీన్, హ్యావెంట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్, హ్యావెంట్ ది బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. వాళ్ళు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదా, నువ్వు ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదా, హ్యావెంట్ యు బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి అదే విధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఏం చేస్తామంటే హ్యాజంట్ షీ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్ ఆర్ హ్యాజంట్ హీ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. అదే వాళ్ళు తినడం లేదంటే రాజు మామిడి పండు తినడం లేదా అంటే హ్యాజంట్ రాజు బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్.
లేదా అది ఉదయం నుంచి మామిడి పండు తినడం లేదా అని అడగాలి అంటే హ్యాజంట్ ఇట్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా అయితే మనం నెగిటివ్ దాని యొక్క ఇంట్రాగేటివ్ అయితే చెప్తాం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు నుండి అని వస్తే సిన్స్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం నోట్ అనేది చూసాం. అంటే హ్యావ్ నాట్ ని హ్యావెంట్ అని, హ్యాజ్ నాట్ ని హ్యాజంట్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నది. కాకపోతే జస్ట్ ఒక నోట్ కింద మీకు పెట్టాను ఫ్రెండ్స్, మళ్ళీ మర్చిపోయింటే రీకాల్ చేసుకుంటారని. సో ఇప్పుడు మరి నెక్స్ట్ గతంలో ప్రారంభం అంటే ఇది కూడా గతంలో ప్రారంభమైన పని, కాకపోతే రఫ్ గా చెప్తాం, అప్రాక్సిమేట్ గా చెప్తాం. అంటే గా అనేది వస్తే సెంటెన్స్ కొన్ని గంటలుగా కొన్ని రోజులు గా అంటాం. సో గా అనే పదం వినపడితే మనం దీన్ని అప్రాక్సిమేట్ టైం గా తీసుకుంటాం. సో అప్పుడేం వాడాలి అంటే ఫార్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ సబ్జెక్ట్ ఐ వి దే వస్తే ఏం వాడాలి, హ్యావ్ బీన్ అనే వాడతాము, బిఫోర్ అనేదే వాడతాం. సబ్జెక్ట్ హీ షీ ఏదైనా నేమ్ వస్తే హ్యాస్ బీన్ బిఫోర్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో సేమ్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అంటే గత కొంతకాలంగా ఉండడాన్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం నేను 2 గంటలుగా మామిడి పండు తింటున్నాను. నేను 2 గంటలుగా మామిడి పండు తింటున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు 2 గంటలుగా మామిడి పండు తింటున్నారు, వాళ్ళు 2 గంటలుగా మామిడి పండు తింటున్నారు. గంటలుగా గా అనేది వస్తే ఫార్ అనేది ఉపయోగించాలి. మిగతా సెంటెన్స్ లో ఎక్కడ ఏ మార్పు ఉండదు ఫ్రెండ్స్. మనం సిన్స్ వచ్చినప్పుడు ఏవైతే రాసామో అక్కడ టైం మారుతుంది, అక్కడ సిన్స్ టైం వస్తుంది, ఇక్కడ గంటలు వచ్చి ఫార్ వస్తుంది ఫ్రెండ్స్. అంతే డిఫరెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి సబ్జెక్ట్ ఐ వి యూ దే వచ్చినప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, నేను 2 గంటలుగా మామిడి పండు తింటున్నాను. సో ఏం రాస్తాం, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, ఏం తింటున్నాను, మ్యాంగో, మామిడి పండు మ్యాంగో. 2 గంటలుగా అన్నాను, సో గా వస్తే ఏం రావాలి, ఫార్ రావాలి. సో కాబట్టి ఏం రాశాను, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ ఎన్ని గంటలుగా, 2 గంటలుగా. సో కాబట్టి ఏం రాస్తాను నేను ఇక్కడ 2 hours. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. లేదా మీరు 2 గంటలుగా మామిడి పండు తింటున్నారు, we have been eating mango for 2 hours. ఇలా మనం సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ పెట్టే ఫ్రెండ్స్. అదేవిధంగా హీ షీ ఇట్ రాజు ఇలా వచ్చినప్పుడు ఎలా చెప్పాలి చూడండి. అతడు 2 గంటలుగా మామిడి పండు తింటున్నాడు అంటే he has been eating mango for 2 hours. లేదా ఆమె 2 గంటలుగా మామిడి పండు తింటుందంటే she has been eating mango for 2 hours. లేదా రాజు 2 గంటలుగా మామిడి పండు తింటున్నాడు అంటే రాజు has been eating mango for 2 hours. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి దీనికి ఇంట్రాగేటివ్ ఏంటి, నేను 2 గంటలుగా మామిడి పండు తింటున్నానా, తింటున్నాను అన్నాను, మరి నేను 2 గంటలుగా మామిడి పండు తింటున్నానా, లేదా మనం 2 గంటలుగా మామిడి పండు తింటున్నామా, నువ్వు 2 గంటలుగా మామిడి పండు తింటున్నావా, లేదా వాళ్ళు 2 గంటలుగా మామిడి పండు తింటున్నారా, ఇలా అయితే క్వశ్చన్ చేయాలి ఫ్రెండ్స్. మరి వీటిని ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. హ్యావ్ ఐ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. హ్యావ్ ఐ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. సేమ్ ఇంతకుముందు ఏదైతే రాసామో అదే ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ మారేది సిన్స్ మార్నింగ్ అని రాసాం, ఇక్కడ ఫర్ 2 hours అని రాస్తున్నాము. రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా సేమ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో అదే నువ్వు 2 గంటలకు మామిడి పండు తింటున్నావా, హ్యావ్ యూ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. వాళ్ళు 2 గంటలకు మామిడి పండు తింటున్నారా, హ్యావ్ దే బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. లేదా మనం లేదా మేము 2 గంటలకు మామిడి పండు తింటున్నాము, హ్యావ్ యూ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ సేమ్ రాస్తాం చూడండి. హ్యాస్ హీ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. అతను 2 గంటలుగా మామిడి పండు తింటున్నాడా, లేదా ఆమె 2 గంటలుగా మామిడి పండు తింటూ ఉందా, రాజు 2 గంటలుగా మామిడి పండు తింటున్నాడా, లేదా అది 2 గంటలుగా మామిడి పండు తింటుందా అన్నప్పుడు ఏం రాస్తాం, హ్యాస్ షీ, హ్యాస్ హీ, హ్యాస్ ఇట్ రాజు బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. సో మీకు అర్థం అవడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అందరినీ ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో. సో కాబట్టి కాస్త పేషెన్స్ తో చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఇచ్చిన ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనం పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ దానికి ఇంట్రాగేటివ్ అయితే రాస్తాం. మరి ఇప్పుడు పాజిటివ్ ఉంటే నెగిటివ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దీని యొక్క నెగిటివ్ ఎలా రాయాలి? సో నెగిటివ్ అంటే మళ్ళీ మనకు తెలుసు,
నాట్ అనేది ఉపయోగించాలి ఆటోమేటిక్గా. సో ఇక్కడ నేను నాట్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నేను డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు. నేను 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు. మరి మీరు 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు, వాళ్ళు 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు. ఇలాంటి సందర్భంలో ఎలా చెప్తాం? జస్ట్ ఏం లేదు, నాట్ అనే ఒక పదాన్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చెప్పాను, సిన్స్ కి ఫార్ కి డిఫరెన్స్ ఓన్లీ ఎక్కడంటే సిన్స్ ఫార్ అవే మారుతాయి, మిగతా అదంతా సేమ్. అంటే అక్కడ ఎగ్జాక్ట్ టైం చెప్తాం, ఇక్కడ అప్రాక్సిమేట్ టైం చెప్తాం, అదొకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ ఫ్రెండ్స్. సో ఐ హ్యావ్ నాట్ బీన్, నేను 2 గంటల మామిడి పండు తినడం లేదు అన్నప్పుడు ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. నేను 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. లేదు, మనం 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు అంటే వీ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. దే హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. అంటే వాళ్ళు 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు. ఇలా అయితే చెప్తాం. అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ రాజు వస్తే దీన్ని ఎలా చెప్తామంటే హీ హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. అతడు 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు. లేదా ఆమె 2 గంటలుగా మామిడి పండు తినడం లేదు అంటే షీ హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. లేదా అది 2 గంటలుగా మామిడి పండు తినడం లేదంటే ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. రాజు 2 గంటల మామిడి పండు తినడం లేదంటే రాజు హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి దీనికి ఇంటరాగేటివ్ ఎలా చెప్తాం? నేను 2 గంటలుగా మామిడి పండు తినడం లేదా, నేను 2 గంటలుగా మామిడి పండు తినడం లేదా, లేదా మనం 2 గంటలుగా మామిడి పండు తినడం లేదా, నువ్వు 2 గంటలుగా మామిడి పండు తినడం లేదా, ఇలా అయితే చెప్తాం. మరి దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే హ్యావెంట్ ఐ ఆర్ హ్యావ్ నాట్ ఐ బీన్, హ్యావెంట్ ఐ బీన్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న సేమ్ సెంటెన్స్, హ్యావెంట్ యు బీన్, హ్యావెంట్ ద బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 2 hours. Haven't they been eating mango for 2 hours? Haven't you been eating mango for 2 hours? నువ్వు 2 గంటలుగా మామిడి పండు తినడం లేదా, ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అదే విధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ వస్తే ఎలా చెప్తామంటే hasn't he been eating mango for 2 hours? అతను 2 గంటలుగా మామిడి పండు తినడం లేదా, hasn't he been eating mango for 2 hours. అదే విధంగా రాజు మామిడి పండు తినడం లేదంటే hasn't Raju been eating mango for 2 hours? Hasn't Raju been eating mango for 2 hours? సో ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. నేను ఇంకా అక్కడ మీకు తెలుగులో అతడు ఆమె అది ఇది అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆ సెంటెన్సెస్ అనేవి కామన్ కాబట్టి మీరు మనం జస్ట్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటే మన సెంటెన్స్ పెరిగిపోతుందని నేను ఇవ్వలేదు, మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఫార్ ఎప్పుడు వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 గంటగా ఎదురు చూస్తున్నాను. నేను ఇక్కడ 1 గంటగా ఎదురు చూస్తున్నాను. దీన్ని ఎలా చెప్పాలి? నేను అంటే ఐ, 1 గంటగా వచ్చింది కాబట్టి ఏం వాడాలి? ఫార్ అనేది వాడాలి. ఫర్ 1 hour, 1 గంట ఫర్ 1 hour అని. వెయిట్ చేయడాన్ని ఏమంటాం? ఎదురు చూడడాన్ని ఏమంటాం? వెయిటింగ్. సో ఇక్కడ బిఫోర్ వాడాలి కాబట్టి వెయిటింగ్. గత కొంత గంటగా అంటున్నాం, కొంత కాలం నుంచి ఉన్నాం కాబట్టి హ్యావ్ బీన్. నేను అన్నాను కాబట్టి హ్యావ్ బీన్ అయ్యి వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ వాడతాం. సో సెంటెన్స్ ఎలా రాస్తాం చూడండి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్, ఇక్కడ అంటే హియర్ ఫర్ అన్ అవర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ అన్ అవర్. ఇలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. మనం 2 నెలలుగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. మనం 2 నెలలుగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. మనం అంటే వై. సో 2 నెలలుగా ఫర్ 2 months ఏం నేర్చుకుంటున్నాం? స్పోకెన్ ఇంగ్లీష్. నేర్చుకోవడాన్ని ఏమంటాం? లర్నింగ్. నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి 2 నెలలుగా హ్యావ్ బీన్, వీ కాబట్టి హ్యావ్ బీన్ వాడతాం. సో దీన్ని ఎలా రాస్తాం? వీ హ్యావ్ బీన్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ 2 months. వీ హ్యావ్ బీన్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఇలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు 1 వారం రోజులుగా అంటే 1 వారంగా సాధన చేస్తున్నారు. సాధన అంటే ఏంటి? ప్రాక్టీస్. వాళ్ళు అంటే దే. వారం అంటే ఫర్ ఏ వీక్ ఏం చేస్తున్నారు? సాధన, ప్రాక్టీస్. రైట్. సో దీన్ని ఏం రాస్తామంటే దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ఏ వీక్. దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ఏ వీక్. ఇలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. ఆమె 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తుంది.
ఆమె 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తుంది. ఆమె అంటే షీ. సో గా వచ్చిన సంవత్సరాలుగా అన్నాం కాబట్టి ఎన్ని 10 సంవత్సరాలు కాబట్టి ఫర్ 10 years ఏం చేస్తుంది జాబ్ అవునా 10 సంవత్సరాలుగా అంటే ఆమె కాబట్టి ఏం రావాలి హ్యాస్ బీన్. సో దీని ఎలా రాస్తామంటే షీ హ్యాస్ బీన్ డూయింగ్ జాబ్ ఫర్ 10 years. షీ హ్యాస్ బీన్ డూయింగ్ జాబ్ ఫర్ 10 years. ఇలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. రమణ 5 సంవత్సరాలుగా అక్కడికి వెళ్తున్నాడు. రమణ 5 సంవత్సరాలుగా అక్కడికి వెళ్తున్నాడు. సో రమణ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ కాబట్టి ఫర్ 5 years. అక్కడికి అంటే దేర్ అంటాం, వెళ్ళడం అంటే గోయింగ్. సో దీన్ని ఎలా రాస్తాం రమణ హ్యాస్ బీన్ గోయింగ్ దేర్ ఫర్ 5 years. రమణ హ్యాస్ బీన్ గోయింగ్ దేర్ ఫర్ 5 years. 5 years రమణ అక్కడికి వెళ్తున్నాడు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. మరి ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 10 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. నేను ఇక్కడ 10 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. దీని నుండి ఇంతకుముందు గా గురించి ఎగ్జాంపుల్స్ మాట్లాడడం, ఇక్కడ నుండి అంటే ఇది ఎగ్జాక్ట్ టైం 10 గంటల నుండి మెన్షన్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ టైం. సో కాబట్టి నేను ఇక్కడ 10 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. సో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. సో దీన్ని ఎలా రాస్తామంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 10 o'clock. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 10 o'clock. నేను ఇక్కడ 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. మనం నిన్నటి నుండి అతని కోసం వెతుకుతున్నాం. మనం నిన్నటి నుండి అతని కోసం వెతుకుతున్నాం. దీన్ని ఎలా రాస్తాం చూడండి. We have been searching for him since yesterday. We have been searching ఎవరి కోసం అతని కోసం ఫర్ హిమ్ ఎప్పటి నుంచి నిన్నటి నుంచి కాబట్టి సిన్స్ ఎస్టర్డే. ఎలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు ఉదయం నుండి సాధన చేస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాధన చేస్తున్నారు. They have been practicing since morning. They have been practicing since morning. అదేవిధంగా ఆమె 2020 నుండి ఉద్యోగం చేస్తుంది, అంటే 2020 నుండి ఉద్యోగం చేస్తుంది. దీని ఎలా రాస్తామంటే she has been doing job since 2020. She has been doing job since 2020. అదేవిధంగా జగన్ ఏపీని 2019 నుండి పాలిస్తున్నాడు. జగన్ ఏపీని 2019 నుంచి పాలిస్తున్నాడు. కాబట్టి ఏం రాస్తామంటే జగన్ హ్యాస్ బీన్ రూలింగ్ ఏపీ సిన్స్ 2019. జగన్ హ్యాస్ బీన్ రూలింగ్ ఏపీ సిన్స్ 2019. మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇవి నుండి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వాటి యొక్క డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా రాయాలనేది ఒకే ఫ్రేమ్ లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూస్తున్నావు. నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూస్తున్నావు. దీనికి ఎలా రాస్తాం పాజిటివ్ సెంటెన్స్ చూడండి. You have been waiting here for an hour. You have been waiting here for an hour. నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూస్తున్నావా? దీనికి ఇంటరాగేటివ్ ఎలా రాస్తాం? నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూస్తున్నావా? ఏం రాలి? Have you been waiting here for an hour? Have you been waiting here for an hour? 1 గంటగా ఎదురు చూస్తున్నావా? లేదు, నేను ఎదురు చూడటం లేదు. నువ్వు ఎదురు చూడటం లేదు. నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూడడం లేదు అని ఎలా చెప్తాం? You have not been waiting here for an hour. You have not been waiting here for an hour. మరి నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూడడం లేదా? నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూడడం లేదా? దీన్ని ఎలా చెప్తామంటే haven't you been waiting here for an hour? Haven't you been waiting here for an hour? అంటే నువ్వు ఇక్కడ 1 గంటగా ఎదురు చూడడం లేదా? ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే రాస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు ఈ సంస్థని అంటే ఈ ఇన్స్టిట్యూట్ ని 2002 నుంచి నడుపుతున్నారు. వాళ్ళు ఈ సంస్థని 2002 నుంచి నడుపుతున్నారు. దీని ఎలా రాస్తాం? దే హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 2002. దే హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 2002. ఈ ఇన్స్టిట్యూట్ అనగా దిస్ ఇన్స్టిట్యూట్ అని రాసాం సిన్స్ 2002. మరి దీనికి నెగిటివ్ ఏంటి? దీనికి ఇంట్రాగేటివ్ ఏంటి? వాళ్ళు ఈ సంస్థను 2000 నుంచి నడుపుతున్నారా అని అడగాలి.
సో దాన్ని ఎలా అడుగుతాం చూడండి. హ్యావ్ దే బీన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 2002? హ్యావ్ దే బీన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 2002? 2002 నుంచి వాళ్ళు ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారా? ఇలా అడుగుతాం. లేదు, వాళ్ళు 2002 నుంచి ఈ సంస్థని నడపడం లేదు. వాళ్ళు ఈ సంస్థను 2002 నుంచి నడపడం లేదు. ఎలా చెప్తాం చూడండి. దే హ్యావ్ నాట్ బీన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 2002. 2002 నుంచి వాళ్ళు ఈ సంస్థను నడపడం లేదు అనే సమయంలో ఎలా చెప్తాం? దే హ్యావ్ నాట్ బీన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ సిన్స్ 2002. దీనికి ఇంటరాగేటివ్. దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి? వాళ్ళు ఈ సంస్థని 2002 నుంచి నడపడం లేదా? వాళ్ళు ఈ సంస్థని 2002 నుంచి నడపడం లేదా? దీన్ని ఎలా అడుగుతామంటే haven't they been running this institute since 2002? haven't they been running this institute since 2002? అంటే 2002 నుంచి వాళ్ళ సంస్థని నడపడం లేదా? ఇలా అయితే మనం డిఫరెంట్ సెంటెన్సెస్ అనేది రాస్తాం ఫ్రెండ్స్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మీరు ఇంకా కొత్త ఎగ్జాంపుల్స్ రాయండి. వాటన్నిటికి కూడా మీరు డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే రాయండి. అప్పుడు మీకు బాగా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పటిదాకా మనం ఈ సెషన్లో మనం చెప్పుకున్నటువంటి ఒక ఎగ్జాక్ట్ టైం నుంచి కానివ్వండి, అప్రాక్సిమేట్ టైం నుంచి కానివ్వండి, యాక్షన్స్ ఏవైతే జరిగాయో వాటిని ఎలా చెప్పాలనే విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో అయితే మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్ ఫ్రెండ్స్.